అండి ఈ వీడియోలో మీకు రెడీమేడ్ థ్రెడ్ గోటు తయారు చేయడం కూడా ఎలాగనేది చూపిస్తాను. మనం ఈ గోటు తయారు చేసుకుని ఉంచుకుంటే మనం గమ్ముని బ్లౌజ్ కుట్టినప్పుడు అటాచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ బ్లౌజ్కి మనం ప్లెయిన్ క్లాత్ అన్నది తీసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ పట్టు క్లాత్ తీసుకుంటే మీకు ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. నేను ఇది చీరలో మిగిలిన ముక్క అందుమూలన క్లాత్ కొంచెం పలచగా ఉన్నది. అదే బిగినర్స్ వాళ్ళు అయితే నేర్చుకునే వాళ్ళకైతే కంపల్సరీ పట్టు ముక్క అయితే కొంచెం క్లాత్ కూడా దలసరిగా ఉండి మీకు కుట్టు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ పల్చన క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం ముడత వచ్చినట్టు ఉంటుంది. అదే దానికి దీనికి ఏం తేడా ఉండదు. కుట్టేటప్పుడు కూడా కొంచెం క్లాత్ లైట్గా ముడత అన్నది పడుతుంది. అదే పట్టు అయితే కొంచెం దలసరిగా ఉండి మామూలుగా రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే అంత ఇబ్బంది ఉండదు. స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, మొత్తం క్లాత్ అంతా అలాగా క్రాస్ ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, జాయింట్ చేశాను కదా, ఇక్కడ మళ్ళీ చేసినాను. ఖర్చులన్నీ మన వైపు అంటే మనకి ఫ్రంట్గా ఉండే వైపులాగా మనం వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఆ చివర ఈ చివర స్ట్రైట్ కట్ చేసేసుకోండి. స్ట్రైట్ కట్ చేసుకొని నేను చూపించినట్టుగా స్వేర్పులా పెట్టుకొని క్రాస్ కుట్టు వేసుకుంటారండి. చూడండి, కుట్టు చూసారా, క్రాస్గా వేసుకుంటా వస్తున్నాను. మళ్ళీ దాని మీదే ఇంకో కుట్టేయండి. ఒక కుట్టేస్తే గమని మనకి కుట్టు పట్టు అన్నది ఉండదు. ఎందుకంటే క్లాత్ చిన్నది కదా, వెడల్పు తక్కువ కదా, దాని మూలన ఇంతకీ వెడల్పు అన్నది మీరు 1.5 తీసుకోవాలి. క్లాత్ వెడల్పు అన్నది 1.5 తీసుకుంటే మనకు అటు ఖర్చుకి ఇటు ఖర్చుకి కూడా 1.5 ఖర్చు అయితే క్లాత్ అయితే సరిపోతుంది. వెడల్పు అన్నది 1.5. మళ్ళీ ఆ చివర ఈ చివర కట్ చేసేసాను. చూడండి, ఇంకొకసారి మళ్ళీ అలా స్పేర్ బాక్స్లో పెట్టుకొని క్రాస్గా కుట్టుకుంటా రావాలి. చూడండి, ఒకసారి కుట్టానా క్రాస్, మళ్ళీ ఇంకొకసారి క్రాస్ అన్నది దాని మీదే ఆ కుట్టు మీద పడేటట్టుగానే వేసుకోవాలి. నెంబర్ కూడా కొంచెం మనం దగ్గరికి పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టు చిన్నది కదా, నెంబర్ దగ్గరికి పెట్టుకున్నామనుకో మనం ఇలా జాయిన్ చేసి పిగిలుతున్నాం చూసాడా, ఆ పిగిల్చేటప్పుడు చిన్న చిన్న గ్యాప్లు అన్నది వస్తుంది. అదే నెంబర్ దగ్గరగా ఉంటే ఆ గ్యాప్ అన్నది రాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది సింగిల్ పాదంతో కుడుతున్నాను. ఎందుకంటే బిగినర్స్కి సింగిల్ పాదంతో కుడితేనే గోటు ఫినిషింగ్ అన్నది బాగా నీట్గా వస్తుంది. అలవాటైన వాళ్ళకైతే మామూలుగా పాదంతో అయినా కుట్టేయచ్చు. అది ఒక వీడియోలో పెడతాను. బిగినర్స్ సింగిల్ పాదంతో అయితేనే మీకు చాలా నీట్గా గోటు అన్నది సన్నంగా వస్తుంది. చూడండి, ఇది నెంబర్ వచ్చి 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది ఫ్యాన్సీ షోర్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీకు దీని లింక్ కూడా మీకు తర్వాత పెడతాను ఇంకో వీడియోలో. నెక్స్ట్ చూడండి, స్టార్టింగు ఆ క్లాత్ మీద థ్రెడ్ మీద పడేటట్టు ఒక టాకా అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే క్లాతును థ్రెడ్ టాకా పెట్టుకుంటే మనకి థ్రెడ్ అన్నది జరగకుండా పట్టుగా ఉండి అలాగుంటుంది. అంటే స్టార్టింగే ఉండాలి. స్టార్టింగ్లోనే మనకు ఆ కుట్టు థ్రెడ్ మీద క్లాత్ మీద కూడా పడాలి. చూసారా, అలా పడిన తర్వాత పావు ఖర్చు పాదమే పెట్టుకోవాలి. చూడండి, పావు ఖర్చు పాదమే పెట్టుకుంటూ జాగ్రత్తగా నెమ్మదిగా ఆ థ్రెడ్ని లోన్ పెట్టుకుంటూ ఆ ఖర్చు మీద ఈ థ్రెడ్ మీద పడకుండా నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి. ఫ్రంట్ ఫ్రంటా పెట్టుకోవాలి, చెయ్యి బ్యాక్ కూడా పెట్టుకుంటూ నెమ్మదిగా లాగడం అంటే లాగేమన్నానని గట్టిగా లాగకూడదు. ఏదో పట్టుకున్నాం, ఊతకు పట్టుకోవాలంటే ఆ ఊతకు పట్టుకుంటే మనకు ముడత అన్నది రాకుండాను కుట్టు కొంచెం సాఫ్ట్గా నైస్గా వచ్చినట్టు వస్తుంది. మనం ఆ ఊత అలా కుట్టుకుంటూ వచ్చేటప్పటికి చూడండి కుట్టు అన్నది నైస్గా నేను ఏదో పట్టుకున్నామా అన్న రకంగానే పట్టుకున్నాను. ఎక్కువ లాకండి, ఎందుకంటే క్రాస్ క్లాత్ కదా, లాగి కొలిది సాగిపోద్ది. ఇది పట్టు లాంటి మామూలు సిల్క్ లాంటి ఏమైనా తీసుకుంటే మీకు ఎంత లాగినా మనకు క్లాత్ అంటే ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఉండి కొలిది సాగిపోద్ది. అందుకే క్రాస్ క్లాత్ అన్నది ఎక్కువ లాగకూడదు. అదే మీకు ఫినిషింగ్ గురించి అని అలా లాగుతున్నాను, కానీ నేను ఎక్కువ అన్నది లాగకూడదు. అలా పావు ఖర్చు వేసుకోవాలి. ఇందుకే ఇది క్లాత్ వచ్చి నేను మొత్తం 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే హ్యాండ్కి 1 మీటర్ పడుతుంది. రెండు హ్యాండ్లకి 1 మీటరు, నడానికి కూడా ఇప్పుడు గోట అన్నది వేస్తున్నారు కదా, నడానికి నెక్కకి కలిపి 1.5 మొత్తం 2.5 మీటర్ అయితే మనకి బ్లౌజ్కి మొత్తం గోట్ అన్నది రెడీమేడ్ గోట్ అన్నది తయారు చేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్కి ఓన్లీ కావాలనుకుంటే 1.5 పడుతుంది. మొత్తం అన్నిటికీ కలిపి అయితే 3 మీటర్స్ క్లాత్, అంటే పొడవు వచ్చి 3 మీటర్స్ చూసుకోవాలి. వెడల్పు వచ్చి 1.5 వెడల్పు తీసుకోవాలి. చూసారా ఎంత నైస్గా కుట్టుకొస్తున్నానని మీకు మధ్యలో కూడా నేను కుట్టింది కూడా చూపిస్తున్నాను.
చూపిస్తున్నాను. అలాగ పావు ఖర్చు పాదంతో నెమ్మదిగా కుట్టుకుంటూ వస్తే మనకి గోటు అన్నది సన్నంగా వస్తుంది. 12వ నెంబర్ థ్రెడ్ అయితేనే ఇచ్చండి. అదైతే మరీ లావుగా కాకుండా సన్నంగా కాకుండా ఉంటుంది. మీకు మళ్ళీ సింగిల్ పాదం తీసేసి మళ్ళీ పక్కన ఒడ్డు కుట్టేయాలి కదా, అందుకని డబుల్ పాదం బిగించేస్తున్నాను. డబుల్ పాదంతో ఇటువైపు కూడా పావు ఖర్చు ఇటువైపు కూడా ఈ ఖర్చులోకి వచ్చేలాగి ఫ్రంట్కే కుట్టుకోవాలి. ఖర్చులన్నీ ఒకవైపుకే రావాలి. చూడండి, ఇటువైపు లోనకి పడేలాగే ఖర్చు కూడా ఒక పావే, ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పలచన క్లాత్ కాబట్టి పర్వాలేదు. ఒకవేళ ఒక్కొక్క క్లాత్ ఏమైనా ఉన్న దలసరి క్లాత్ తీసుకుంటే మనకు ఖర్చు ఎక్కువ ఉంటే అంత నీట్ ఫినిషింగ్ అన్నది. అది చూడండి, జాయింట్ చేసేటప్పుడు కొంచెం దలసరిగా ఉంటుంది కదా, ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకోవాలి. దలసరిగా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకుంటే మనకి రౌండ్లు తిరిగేటప్పుడు ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. మనం క్లాత్ వెడల్పేమో 1.5 తీసుకోవాలి. పొడవు వచ్చి మొత్తం హ్యాండ్స్కి నెక్కలకి అన్నీ కలిపి 3 మీటర్స్ తీసుకుంటే మనకి రెడీమేడ్ గోట్ అన్నది తయారైపోతుంది. చూసారా, ఎక్కడైనా కుట్టు మిస్ అవ్వకుండా కూడా చూసుకోవాలి. మీకు మధ్య మధ్యలో చూపిస్తున్నాను చూసారా, అటువైపు కుట్టు మిస్ అవ్వలేదు, ఇటువైపు కుట్టు మిస్ అవ్వకుండాను మనం నీట్గా స్లోగా, బిగినర్స్ కాబట్టి స్లోగా వేసుకురండి. మీరు ఫాస్ట్గా అయిపోవాలని కంగారుగా కుడితే కుట్టు పక్కకి సైడ్ జంప్ అయిపోయింది అనుకో, ఈ క్లాత్ పక్కకు వచ్చి పీచు అసలే పట్టు క్లాతులు కదా, పీచు వచ్చినట్టు ఉంటుంది. అందుకని నైస్గా నెమ్మదిగా ఆ పావు ఖర్చు పాదంతో జాగ్రత్తగా అలా నీట్గా వేసుకుంటూ రావాలి. చూడండి, మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందన్నది. ఇప్పుడు ఖర్చులన్నీ ఒకవైపుకి చూసుకొని మన వైపుకి వేసుకొని మనం జాయింట్లు చేసే కాడ కొంచెం దలసరిగా ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. మనం ఈ కుట్టిన దానికంటే ఇటువైపు గోటు కుట్టిన ఖర్చు ఏమైనా బయటకు వచ్చినా కూడా అది కూడా కట్ చేసేసుకున్నామంటే మనం ఫినిషింగ్ అనేది జాకెట్కి జాయింట్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఖర్చునంది లేకుండా లాస్ట్ మళ్ళీ చెక్ చేసుకొని మనం జాకెట్ జాయింట్ చేసుకుంటే గోట్ అన్నది చాలా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో యూజ్ఫుల్గా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.